సో హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. అందరు హ్యాపీగా ఉండాలి. సో ఈరోజు ఏం మాట్లాడుకోండి, ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ అసలు హైలైట్గా ఉన్నాయండి. అస్సలకి నిజం చెప్పనా, దీపావళి బయట జరుగుతుందా లేకపోతే హౌస్ లోపల దీపావళి జరుగుతుందా అన్నట్టుంది. అలా అలా పేలాయి అసలుకి. పంచులు కానీ ఆ డైలాగులు కానీ అసలుకి ఏమన్నా ఉన్నాయి ఈరోజు. అసలు అసలు అంటే ఆ గొడవలు అయితే లైక్ రితుకి ఆయిషాకి అండ్ రమ్యకి తనుజాకి అసలు గొడవలు అయితే అసలు ఎలా జరిగాయంటే అలా జరిగాయి. అసలు మీరు ప్రోమోలు చూసినప్పుడు అర్థమై ఉంటుంది అసలుకి. ఐ మీన్ తను రీతు అసలు నాకు అనిపిస్తుంది వీళ్ళు వైల్డ్ కంటెస్టెంట్స్ లైక్ రీతు కానీ మాధురి కానీ అండ్ ఎవరు మా రీతు రమ్య మాధురి, నాట్ రమ్య మాధురి అండ్ ఆయిషా, వీళ్ళు అక్కడ ఉన్న కంటెస్టెంట్ లేపడానికి వచ్చారా అనిపిస్తుందండి నాకు చూస్తే. ఎందుకంటే వచ్చారు, తనుజ ఆల్రెడీ టాప్లో ఉంది, సో అది పక్కన పెట్టేసండి. రీతు కింద ఉన్నదాన్ని రీతును లేపేసినారు. అలానే దివ్య కూడా కింద ఉన్నదాన్ని దివ్యాన్ని లేపేసినారు. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్, వాళ్ళు ఇచ్చిన పంచులు అవి వాళ్ళకి చెప్పడం వల్ల డే బై డే వీళ్ళు ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వైల్డ్ కార్డ్ వల్ల నాకు అలానే అనిపించింది. సో నాకే తెలిసి చాలా మందికి అలానే అనిపించుంటుంది. అలా నేను అసలు అది నేషనల్ ఛానల్ అనుకుంటారా, అసలు ఏమనుకున్నా నాకు అస్సలు అర్థం కావట్లేదండి. అసలుకి ఏంటండి ఆ రమ్య గారు, అసలు ఆ మాటలు, అసలు రమ్య తనుజ అప్పుడు అసలు నా తనుజని చూస్తే అసలు ఏంటబ్బా అసలు నేనంటే అసలు తనుజ 2.0 చూపించిందండి. సీరియస్లీ 2.0. అసలుకి తనుజ ఇంతలా మాట్లాడద్దా, ఇంతలా డిఫెండ్ చేస్తుందా అని అసలుకి నేను చూసినా నాకే షాక్ అనిపించింది. తను చెప్పిన దాని ప్రతి దానికి డిఫెండ్ చేస్తూ అసలు ఒక్కొక్క దానికి వాళ్ళు మాట్లాడడం కానీ ఈవెన్ రమ్య నాకు రమ్య చెప్పింది నాకేమంతేం అనిపించట్లేదు. ఎందుకంటే చెప్పిన పాయింట్సే చెప్తుంది. ఈవెన్ ఆల్రెడీ ఇంతకుముందు ఆయిష చెప్పేసింది, అది అయిపోయింది. కానీ తను చెప్పి రావడము ఈవెన్ తను చేయడం నాకు అంత అనిపించలేదు. ఈవెన్ రీతు ఆయిషాది కూడా అసలుకి వాళ్ళిద్దరి మీద ఫైట్ కూడా చాలా అంటే ఒక డిఫరెంట్ ఉంది. అలానే కళ్యాణ్ అయితే అసలుకి ఏందబ్బా అసలుకి ఇలా మాట్లాడుతున్నాడు కళ్యాణ్. అసలుకి ఎవ్వరికి మీరు ఏమంటారు ఒక డైలాగ్ చెప్తారండి, అసలుకి గుర్తొస్తలేదు. నేను ఒక ఆట ఆడుతుంటే అవుట్ అవుతుంటే ఎన్నిసార్లు అవుట్ వేసినా అవుట్ కాడు అన్నప్పుడు ఇంకా ఆడటం ఎందుకు అంటారు కదా. సో మీకు ఇలా పవర్స్ ఇస్తే ఇంకేదో నా ఛాన్స్ అందరికీ పవర్స్ తీసేస్తాను అన్నాడు. అసలు ఏమన్నా చెప్పాడండి. అలా తనుజ 2 చప్పట్లు కొడితేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దీనికన్నా విజిల్ బాగా వస్తుంది కదా, నాకు విజిల్ రాదులేండి. సో విజిల్ బాగా వస్తుంది. అసలు ఆ డైలాగులు ఆ పంచులు అసలు నిజంగా అసలు ఈ స్క్రిప్టెడ్ లేకపోతే ఎలా అసలుకి ఐ మీన్ ఈవెన్ చూసి వచ్చారా అన్నట్టు అసలుకి ఇమ్మీడియట్గా అసలు ఆ డైలాగులు ఆ పంచులు అసలు చూస్తుంటేనే ఈరోజు అసలుకి అసలు ఒక రేంజ్లో ఉందండి ఆ నామినేషన్స్. నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు ఇలా నామినేషన్స్లో జరగలేదు. సో లైక్ ఫస్ట్ టైం ఇలా అనిపించింది. నాకేమనిపించిందంటే ఈ నామినేషన్లో ఆయిషా మెయిన్, అట్ ది సేమ్ ఇమాన్యుయల్ ఏం జరిగిందంటే నాకు ఇమాన్యుయల్ తీసుకున్నాడు. నాకు ఇమాన్యుయల్ ఏమనిపిస్తుందంటే లైక్ చీటీలు ఇచ్చి తను చెప్తాడు కదా, నువ్వు కళ్యాణ్కి అందరూ చెప్పి తనుజని ఏమని చెప్పి. నాకు తన స్ట్రాటజీ అర్థం కాదు. సో తనతో ఏమైనా ఉంటే తనతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. లైక్ తను వేరే వాళ్ళు చెప్పడం, వాళ్ళ చేత వేయించడం అంటే నాకు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఈవెన్ తను నామినేషన్లోకి వస్తే భయపడుతున్నాడా ఏంటి నాకు అర్థం కాదు. తను నామినేషన్లోకి రాకూడదు అనుకుంటున్నాడా అర్థం కావట్లేదు. లైక్ అంటే ఇప్పుడు తనేమో కళ్యాణ్కి చిటీ ఇచ్చి తనుజాని నామినేట్ చేయని చెప్పాడు. బట్ కళ్యాణ్ ఏం చేసినాడు, సంజనాని నామినేట్ చేసినాడు. సో అక్కడ నేను చెప్పింది ఎవరిని నామినేట్ చేసావు, నువ్వు ఎవరిని నామినేట్ చేసావని అక్కడ ఫైట్ జరిగిందండి. సో నేను క్లియర్గా చెప్తున్నా, తను నామినేట్ చేయి అది అంటే ఆల్రెడీ పాయింట్స్ అయింది. సో అందుకే తను నామినేట్ చేశారు. అది ఇదని మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. అలానే ఇప్పుడు మా అమ్మ సంజనాగా వెళ్ళిపోతే అప్పుడు నేను నాదే కదా తప్ప మా అమ్మ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు బర్నీ గారు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు సంజనా మాట బయటకు వెళ్ళకూడదు, అదే తన ఉద్దేశం. నాకు అర్థం కావట్లేదు.